కాశీకి వెళ్తే ఇష్టమైనది వదిలేయాలా? ఇందులో నిజం ఎంత ఉంది? శాస్త్రం ఏం చెబుతుంది? హిందువులకు ఆధ్యాత్మికంగా చివరి మజిలీ కాశీ పట్టణం. మరణించేలోపు ఒక్కసారైనా కాశీ వెళ్ళాలని కోరుకునేవారు ఎందరో ఉంటారు. కాశీలోనే మరణించాలని అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే వాళ్ళు కూడా ఎందరో ఉంటారు. ఇలా కాశీ గురించి ఎన్నో ఆసక్తి గొలిపే అంశాలు ఉన్నాయి. అందుకే కాశీ వెళ్ళిన వాళ్ళు ఆచరించాల్సిన ఒక ముఖ్యమైన నియమం గురించి తెలుసుకుందాము. కాశీనాం మరణం ముక్తి. శ్రీనాథ మహాకవి రచించిన కాశీఖండం ప్రకారం కాశీలో మరణిస్తే ముక్తి కలుగుతుందని అంటారు. అందుకోసం జీవితపు చివరి దశలో కాశీకి వెళ్ళి అక్కడే నివసించేవారు ఎందరో ఉన్నారు. అలాగే కాశీయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఇష్టమైనది విడిచిపెట్టాలని అంటారు. అంటే ఆహారంలో మనకు ఇష్టమైన పండు లేదా కూరగాయ అని అర్థం. అసలు మర్మం. కాశీకి వెళ్తే కాయో పండో వదిలేయాలని పెద్దలు అంటారు. అందులో మర్మం ఏమిటి? అసలు శాస్త్రంలో ఎక్కడ కూడా కాశీకి వెళ్తే కాయ లేదా పండు వదిలేయాలని చెప్పలేదు. శాస్త్రం చెప్పిన విషయాన్ని కొందరు తెలిసి తెలియక పాటిస్తున్నారు. శాస్త్రం ఏమి చెబుతోందంటే, కాశీ వెళ్ళి గంగలో స్నానం చేసి కాయోపేక్షో గంగలో వదిలి ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్లకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని శాస్త్రం చెబుతోంది. అసలైన పరమార్థం ఇదే. ఇక్కడ కాయోపేక్ష అంటే కాయం అంటే శరీరం. ఈ శరీరంపై మమకారం విడిచిపెట్టి భగవంతుని వైపు ప్రయాణం చేయాలని అర్థం. అలాగే ఫలాపేక్ష అంటే మనము చేసే కర్మఫలంపై ఆపేక్ష విడిచిపెట్టాలని అర్థం. అంటే ఏ పని చేసినా భగవంతునికి అర్పించినట్లుగా ప్రతి ఫలాపేక్ష లేకుండా చేయాలని, చేసిన కర్మ ఫలితంపై ఆపేక్ష పెంచుకోకూడదని అర్థం. అంటే చితిలో కాలిపోయే ఈ కాయం అంటే శరీరంపై కోరికను, కర్మఫలంపై ఆశను, మమకారాన్ని పూర్తిగా వదులుకొని కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు. అయితే కాలగమనంలో మారిన అర్థం. కాలక్రమేణా జన వ్యవహారంలో ఇది కాస్త కాయ లేదా పండుగ మారిపోయింది. అంతేకాని కాశీ వెళ్ళి ఇష్టమైన కాయగూరలు, తిండి పదార్థాలు గంగలో వదిలేస్తే మనకు వచ్చే పుణ్యం ఏముంటుంది చెప్పండి? శాస్త్రం నిజంగా ఎలా చెప్తుందో అది అర్థం చేసుకొని ఆ క్షేత్ర దర్శనం చేసేటప్పుడు ఆ సాంప్రదాయం పాటిస్తే నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది. అంతేకాని మామిడి పండుని, వంకాయని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. అందుకే కాశీకి వెళితే మనకి శత్రువులైన ఈ శరీరంపై ఎక్కువ ప్రేమని, మనం చేసే కర్మల ఫలం మీద కోరికని మాత్రమే వదులుకొని ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం పొందడమే పరమార్థంగా భావించాలి. ఓం నమః శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.